నమస్కారం. ఈరోజు మనం ఆ, ప్రస్తుతం జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, చాలా ఆసక్తికరమైన సిరీస్ ఇది. మన దగ్గరున్న సమాచారం ఒక పాడ్కాస్ట్ స్క్రిప్ట్ విశ్లేషణ నుంచి తీసుకున్నాం. ఇది సిరీస్ని అనలైజ్ చేయడమే కాకుండా కొన్ని ఇంగ్లీష్ క్రికెట్ పదాలుంటాయి గదా, అవును, కామెంటరీలో వింటూ ఉంటాం. వాటిని కూడా కొంచెం వివరిస్తుంది. మన లక్ష్యం ఏంటంటే ఈ సిరీస్ ఎందుకంత ముఖ్యం, ఇండియా లక్ష్యాలు, సవాళ్లేంటి, కీలక ఆటగాళ్లెవరు, వ్యూహాలు ఎలా ఉండొచ్చు, ఇలాంటివన్నీ అర్థం చేసుకోవడం. నిజమేనండి. అసలు ఈ సిరీస్కి ఒక ప్రత్యేకత ఉంది. అంటే అప్పుడు దాదాపు 18 ఏళ్లవుతోంది మనం ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ గెలిచి. అబ్బా, 18 ఏళ్ల చాలా పెద్ద గ్యాప్ కదా. అవును, కాబట్టి ఈసారి గెలవాలనే పట్టుదల చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లు, కొత్త కెప్టెన్, వాళ్లలో ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. కెప్టెన్ అన్నారు కాబట్టి శుభ్మన్ గిల్, ఇది అతనికి కెప్టెన్గా మొదటి పెద్ద పరీక్ష కదా. ఖచ్చితంగా చాలా పెద్ద బాధ్యత. ఈ టైంలో హర్ష భోగ్లే గారు చెప్పిన ఒక మాట గుర్తొస్తోంది, టేక్ అడ్వైస్ బట్ మేక్ యువర్ ఓన్ డెసిషన్స్ అని. ఆ చాలా మంచి మాట అది. అంటే సలహాలు తీసుకోవాలి గాని ఫైనల్ కాల్ మాత్రం కెప్టెన్దే అవ్వాలి. అవును, అది గిల్కి ఇప్పుడు చాలా అవసరం. మరి గిల్ కెప్టెన్సీతో పాటు యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు కదా, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్. అవును, వాళ్లకి డెబ్యూ చేసే అవకాశం ఉంది. అయితే విదేశీ గడ్డపై, ముఖ్యంగా ఇంగ్లాండ్లో అరంగేత్రం అంటే మాటలు కాదు, చాలా ఒత్తిడి ఉంటుంది. నిజమే. కానీ మన లెజెండ్స్ కూడా చాలా మంది ఫారిన్ టూర్స్లోనే కదా మొదలుపెట్టింది, ఒత్తిడిలోనే రాణించడం. అదే షైన్ అండర్ ప్రెషర్ అంటారే, అలాగనమాట. అంటే ఆ ప్రెషర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం. కరెక్ట్. సరే, మరి ఈ ఒత్తిడి, పరిస్థితులు, వీటన్నిటికీ వ్యూహాలు ముఖ్యం గదా. ముఖ్యంగా ఇంగ్లాండ్లో బౌలింగ్ కాంబినేషన్ ఎప్పుడు ఇదే పెద్ద చర్చ. అవును, ఎందుకంటే అక్కడి వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. పిచ్, స్వింగ్, సీమ్ అన్ని పేసర్స్కే అనుకూలంగా ఉండొచ్చు. మరి అలాంటప్పుడు భోగ్లే గారన్నట్టు ఒక్క స్పిన్నర్తోనే ఆడతారా? అది సాధ్యమేనా? అదే ఆ ఆలోచన ఉంది. ఒకవేళ అలా జరిగితే టీమ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుందనేది ప్రశ్న. మరి ఆ బ్యాలెన్స్ కోసం అక్కడే శార్దుల్ ఠాకూర్ లాంటి ఆల్రౌండర్ల పాత్ర కీలకమవుతుంది. వాళ్లు బౌలింగ్ వేయగలరు, కింద బ్యాటింగ్ కూడా చేయగలరు. అంటే బౌలింగ్, బ్యాటింగ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం, అదేనా స్ట్రైక్ ద రైట్ బ్యాలెన్స్ అంటే? అవును, సరిగ్గా అదే, సరైన కూర్పు సాధించడం. అయితే ఠాకూర్ అక్కడ ఎంత ఎఫెక్టివ్గా ఉంటాడనేది కూడా చూడాలి. మరోవైపు ఇంగ్లాండ్, వాళ్లను తక్కువ అంచనా వేయలేం కదా. సొంత గ్రౌండ్సు, క్రౌడ్ సపోర్ట్ అన్నీ వాళ్లకే ప్లస్. నిజమే, వాళ్లు తమ బలాల మీద ఆడతారు. ప్లే టు యువర్ స్ట్రెంగ్త్స్ అంటారు కదా, వాళ్ల స్ట్రెంగ్త్స్ ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. ముఖ్యంగా వాళ్ల పేస్ బౌలింగ్ ఎప్పుడూ డేంజరే. అవును, దాన్ని ఎదుర్కోవడం మన బ్యాటర్లకు పెద్ద సవాలు, ముఖ్యంగా జో రూట్ లాంటివాడు ఫామ్లో ఉంటే. రూట్, అతన్ని ఆపడం కష్టం, చాలా కష్టం. కానీ మన బ్యాటర్లు కూడా దూకుడుగా, కొంచెం ప్లాన్ చేసి ఆడితే పరిస్థితిని మార్చొచ్చు. ఒక్క మంచి సెషన్ పడినా ఆట మనవైపు తిరగచ్చు. టర్న్ ద టైడ్ అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. ఆట గతిని మార్చేయచ్చు. అంటే ఫైనల్గా చూస్తే ఈ సిరీస్ గెలవాలంటే గిల్ కెప్టెన్సీ, యువ ఆటగాళ్ల ప్రదర్శన, సీనియర్ల బాధ్యత, బౌలర్ల కన్సిస్టెన్సీ, ఇవన్నీ కలవాలి. అన్నీ కలిసి రావాలి. అప్పుడే ఆ 18 ఏళ్ల నిరీక్షణ తీరుతుంది. కాబట్టి ఈరోజు మనం చర్చించుకున్నదేంటంటే ప్రధానంగా ఆ చారిత్రక విజయం కోసం భారత్ పట్టుదల, గిల్ కెప్టెన్సీకి ఉన్న సవాలు, యువ ఆటగాళ్ల తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం, ఇంగ్లీష్ కండిషన్స్కి తగ్గట్టు వ్యూహాలు, ముఖ్యంగా బౌలింగ్ కాంబినేషన్, ఇంకా ఇంగ్లాండ్ బలాల్ని ఎలా ఎదుర్కోవాలి అనేది. మొత్తం మీద చూస్తే ఈ సిరీస్లో టాలెంట్, స్ట్రాటజీ మాత్రమే కాదు, ఆ మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు ఆడటం, అంటే ఎప్పుడు అటాక్ చేయాలి, ఎప్పుడు డిఫెండ్ చేయాలి, ఆ బ్యాలెన్స్ సాధించడం, అదే కీలకమనిపిస్తోంది. నిజమే, ఆ సమతుల్యత ఎవరు సరిగ్గా పాటిస్తారో చూడాలి. బహుశా ఆ బ్యాలెన్స్ సాధించిన వాళ్లే అంతిమంగా విజేతలుగా నిలుస్తారేమో.